హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాదం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 22వ అధ్యాయం పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రత మహిమ. కార్తీక మాసం అంటే దేవతలకు, ఋషులకు, మానవులకు కూడా అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో చేసే ప్రతి వ్రతం, ప్రతి దీపారాధన, ప్రతి స్నానం మన పాపాలను తొలగించి మన జీవితానికి శాంతి, సిరి సంపదను ఇస్తుంది. ఇలాంటి మహాన్వితమైన రోజైన కార్తీక పౌర్ణమి రోజున ఒక రాజు చేసిన వ్రతం అతని జీవితాన్ని ఎలా మార్చిందో ఇప్పుడు మనం ఈ కథ వినబోతున్నాం. ఒకసారి అత్రి మహర్షి అగస్త్య మహర్షికి ఒక ఆధ్యాత్మిక కథ చెప్పారు. ఆ కథలో ప్రధాన పాత్ర పురంజేయుడు అనే మహారాజు. పురంజేయుడు పరాక్రమశాలి, జ్ఞానవంతుడు, ప్రజలచే ప్రేమించబడిన రాజు. అయితే ఒకసారి కొన్ని శత్రురాజులు కలిసి ఆయన మీద దాడి చేసి ఆయన రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన మనస్సు దిగులుగా నిండిపోయింది. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆయనకు ఉపదేశించారు. రాజా, కార్తీక పౌర్ణమి రోజున శ్రీమన్నారాయణునికి భక్తితో షోడశోపచార పూజ చేయుము. భక్తితో దేవుని నామస్మరణ చేయుము. శుద్ధమైన మనస్సుతో నదీ స్నానం చేసి దీపం వెలిగించి హరిని ఆరాధించుము అని బోధించారు. వశిష్ఠ మహర్షి చెప్తున్నట్లుగా పురంజేయుడు కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి తులసి దళాలు, పుష్పాలతో భక్తిగా శ్రీహరిని పూజించాడు. ఓ నారాయణ, నా జీవితం నీ ఆధీనంలోనే ఉంది, నన్ను కాపాడు, నా రాజ్యాన్ని తిరిగి ప్రసాదించు అని ప్రార్థించాడు. ఆయన సాష్టాంగ నమస్కారం చేసి హరినామస్మరణ చేస్తూ తన గృహానికి తిరిగి వచ్చాడు. ఆ సమయాన ఒక తులసి మాలతో అలంకరించుకున్న వృద్ధ బ్రాహ్మణుడు ఆయన ముందుకు వచ్చాడు. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, రాజా, విచారింపకము, నీ దుస్థితి ఇప్పుడు ముగిసింది. నీ సైన్యాన్ని కూడా తీసుకొని యుద్ధానికి వెళ్ళుము. శ్రీహరి నీ వెంటే ఉన్నాడు, విజయం నీవే సాధిస్తావు. ఇలా దీవించి ఆ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. పురంజేయుడు ఆశ్చర్యపోయాడు. ఇతడు ఎవరో దేవదూతలానే ఉన్నాడు అని మనసులో అనుకున్నాడు. పురంజేయుడు వెంటనే యుద్ధ సన్నద్ధుడై తన సైన్యాన్ని సమీకరించాడు. శత్రురాజులు కూడా విపరీతమైన సైన్యంతో వచ్చారు. యుద్ధం భయంకరంగా సాగింది. ఆకాశమంతా ధూళి, అశ్వధ్వజాలు, బాణాలు, కాంతులు సమస్తం గర్జనలతో నిండిపోయాయి. కానీ పురంజేయుడి సైన్యంలో ఒక అద్భుత శక్తి పనిచేస్తోంది. ప్రతిసారి ఆయన బాణం తగలగానే శత్రువులు ఓడిపోతున్నారు. శ్రీహరి స్వయంగా ఆయన వెనుక నిలబడి ఉన్నట్లు అనిపించింది. కాంబోజాది భూపాలులు తట్టుకోలేక పురంజేయ రక్షించు రక్షించు అని పారిపోయారు. పురంజేయుడు విజయం సాధించాడు. తన రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. అది అంతా శ్రీమన్నారాయణి అనుగ్రహం వల్లే. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు, అధర్మం ధర్మం అవుతుంది. విషం త్రాగిన ప్రహ్లాదుడు కూడా శ్రీహరిని స్మరించి అమృతాన్ని పొందాడు కదా, అదే శ్రీహరినామ శక్తి. కార్తీక మాసం అంతా నది స్నానం చేసి దీపం వెలిగించి దేవాలయాల్లో దీపారాధన చేసిన వారికి సర్వ విపత్తులు తొలగిపోతాయి, అన్ని సౌఖ్యాలు సమకూరుతాయి. విష్ణు భక్తి కలిగి కార్తీక వ్రతం చేసిన వారికి జాతి, వర్ణభేదం ఉండదు. అందరికీ సమాన పుణ్యం. వేదాలు చదివినవాడు అయినా భక్తి లేకుంటే శూన్యమే. కానీ ఒక చిన్న హరినామం జపించిన వాడు కూడా మోక్షానికి అర్హుడవుతాడు. శ్రీహరి సర్వాంతర్యామి. ఆయన కటాక్షం ఉన్న చోట దుఃఖం, పాపం, భయం అన్నీ తొలగిపోతాయి. ఇదే పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రత కథ మహిమ. దైవభక్తి ఒక్కటే నిజమైన రక్షణ. సంపద, శక్తి, యుద్ధం, మేధస్సు అన్నీ నశిస్తాయి. కానీ భక్తి మాత్రం మనల్ని దైవంతో కలుపుతుంది. కార్తీక మాసంలో దీపం వెలిగించండి, నదీ స్నానం చేయండి, హరినామం జపించండి. మీ ఇల్లు శ్రీహరితో, శ్రీ మహాలక్ష్మితో నిండిపోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు భక్తినాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక పవిత్రమైన కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.